బంగారం ధరలకు పెరగడమే తెలుసు, తగ్గడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్న బంగారం ధరలు క్రమంగా దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వరుసగా పసిడి ధరలు ఎక్కువగా ఉండటంతో బంగారం మీద ఇన్వెస్ట్మెంట్స్ కాస్త తగ్గాయి. రేట్లు తగ్గినప్పుడు కొందామని భావన చాలా మందిలో కనిపించింది. వారికి ఊరటను కల్పిస్తూ ఎట్టకేలకు బంగారం ధర దిగొచ్చింది. నిన్నటి ధరతో పోలిస్తే ఈ రోజు ధరల్లో మార్పులు కనిపించాయి. ఒక్కరోజు గ్యాప్ లోనే భారీగా తగ్గింది. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, అంతర్జాతీయ డిమాండ్ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం ధరల్లో మార్పు కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములకు ₹100 మేర తగ్గింది. దీంతో తులం ధర 78,900 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్స్ మేలిమి బంగారం ధర 10 గ్రాములపై ₹109 మేర తగ్గింది. దీంతో తులం రేటు ₹86,070 వరకు దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి రేటు స్థిరంగా ఉంది. అంతకు ముందు రోజు కిలో వెండి ₹1000 మేర పెరగడంతో 1,08,000 వద్దకు చేరింది. ఇవాళ ఆ రేట్లో మార్పు లేదు. ప్రస్తుత ఆర్థిక భౌగోళిక పరిస్థితులు మారడంతోనే బంగారం ధరలో మార్పులు కనిపించినట్లు తెలుస్తోంది. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడము దీనికి కారణమని చెప్పాలి. ట్రంప్ పరిపాలన, ఇటీవల సుంకాల ఫలితంగా కూడా బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితిలో మార్పులు కనిపించడం మరో కారణం. ఇదిలా ఉంటే పెళ్లిళ్ల సీజన్ లో ధరలు మరింత పెరుగుతాయని ముందుగానే అంచనా వేసుకున్న కొందరు అంతకు ముందే కొనుగోలు చేసేశారు. కొంతమంది వినియోగదారులు శుభకార్యాలకు అవసరమైన బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నా అది అతి కొద్ది మంది మాత్రమేనని వ్యాపారులు చెబుతున్నారు. గత సీజన్లో ఈ పార్టీకి బంగారం ఆభరణాల స్టాక్ పూర్తిగా అయిపోయేదని, కొత్త స్టాక్ తెప్పించేవారమని, కానీ ఈ సీజన్లో ఉన్న స్టాక్ సేల్ కావడమే కష్టంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. తరుగు, ఆభరణాల తయారీలో కొంత తగ్గింపుతో ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు.